యేసుక్రీస్తునామములో మీకందరికీ వందములు. తల్లిదండ్రులైన వారు పిల్లల్ని పెంచే విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించడం, వాడు దాని నుంచి తప్పిపోడని దేవుని వాక్యం స్పష్టంగా ఉంది కాబట్టి, వాళ్ళకి మొదటగా భక్తి నేర్పించాలి. ఆ తర్వాత వాళ్ళని మంచి దారిలో పెంచాలి. వాళ్ళకి ఏదైనా తలాంతులు ఉన్నట్లయితే ఆ తలాంతులు వాళ్ళకి ఆ తలాంతులను వాళ్ళని ఎంకరేజ్ చేయాలి, ప్రోత్సాహపరచాలి. వాళ్ళకి ఏదైనా ఆటలాడే తలంతు ఉంటే ఆటలాడే తలంతులో వాళ్ళని ప్రోత్సాహపరచాలి. లేకుంటే వాళ్ళకి ఇంకా మ్యూజిక్ వైపు ఆశ ఉన్నట్లయితే మ్యూజిక్ తలంతుని ప్రోత్సాహపరచాలి. ఇంకా పాటలు పాడే తలంతు ఉంటే పాటలు పాడే తలంతు వాళ్ళని ప్రోత్సాహపరచాలి. ఆ విధంగా చేయటం వలన పిల్లలు పూర్తిగా వాటిల్లో మరి నిమగ్నమై ఉంటారు. దాంతోపాటు మరి చదువు కూడా బా ముందుకు సాగేలాగా చూసుకోవాలి. ఇవన్నీ కూడా బ్యాలెన్స్ చేస్తూ మరి వాళ్ళని ఎంకరేజ్ చేసినట్లయితే గనక వాళ్ళు మంచి చక్కటి భవిష్యత్తు వాళ్ళకి దొరుకుతుంది. మంచి ఉద్యోగులు కూడా వచ్చే అవకాశాలు వాళ్ళకుంటాయి. కాబట్టి జ్ఞాపకం చేసుకుని పిల్లల్ని ఏమాత్రం కూడా మరి ఖాళీగా ఉంచవద్దు. ఖాళీగా ఉంచితే గనక వాళ్ళు ఎటు పోతున్నారో తెలీదు. ఎందుకంటే యూట్యూబ్ అనేది ఈ రోజుల్లో చాలామందిని పెడత్రోవ పట్టిస్తుంది. ఎంతోమంది మరి ఆ విధంగా నాశన మార్గంలో ఉంటున్నారు తప్ప వాళ్ళకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. అంతేకాదు మరి దుష్టుడు వాళ్ళు వెంటాడుతూ ఉంటాడు. దుష్టుడు అంటే సాతాను వాళ్ళని వెంటాడి తప్పుదోవలో నడిపిస్తూ ఉంటాడు. కాబట్టి వాళ్ళు యూట్యూబ్లో ఏం చూస్తున్నారో మీకు తెలీదు. కాబట్టి ఫోన్లు ఇచ్చినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. పిల్లల యెడల వాళ్ళని పర్యవేక్షణలో మీ యొక్క పర్యవేక్షణలో ఉంటూ ఉండాలి. వాళ్ళు ఏం చూస్తున్నారని కూడా మీరు కొంచెం అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లేకపోయినట్లయితే వాళ్ళ పరిస్థితి ఎటు దారి తీస్తుందో తెలీదు. అనేకమైన టెర్రరిస్ట్ సంస్థలు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ల ద్వారా రకరకాలుగా వాటి యొక్క మాధ్యమాల ద్వారా మరి కొంతమందిని ఆకర్షితం చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మార్చడానికి తప్పుదోవ పట్టించడానికి చూస్తూ ఉంటారు. అంతేకాకుండా పిల్లలు ఒకవేళ మరి సరైన ఇదిలో దారిలో లేకపోయినట్లయితే కనుక వాళ్ళు ఏం చేస్తారో తెలియదు. వాళ్ళ స్నేహితులు ఎటువంటి వారో చూడాలి. స్నేహితులు మంచివాళ్ళు కాకపోతే కనుక వాళ్ళు నేరాలకు పాల్పడే అవకాశం ఉంటుంది. దొంగతనం కానీ, లేకపోతే ఏదైనా హత్యలు కానీ, లేకపోతే టెర్రరిజంలోకి కానీ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ప్రతి క్షణం వాళ్ళని మనం కనిపెట్టి చూస్తూ ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు, ఎంత టైం ఆ పనికి పడుతుంది, ఇవన్నీ కూడా జాగ్రత్తగా మరి పరిశీలించి చూస్తూ ఉండాలి. లేకపోయినట్లే కనుక మరి ఆ తర్వాత మీరు తలలు పట్టుకున్న ప్రయోజనం ఉండదు. ప్రతి ఒక్కరి పిల్లల గురించి బాగా ప్రార్థన చేయాలి. వారి రక్షణ మారుమనసు పొందే వరకు, వాళ్ళు పరివర్తన కలిగే వరకు కూడా ప్రతి దినము తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఏకాత్మతో ప్రార్థన చేసినట్లయితే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. మరి దేవుని నామానికి మహిమ కలుగుతుంది. మీకు ఘనత తీసుకొస్తారు. కాబట్టి మీరు పిల్లలు జాగ్రత్తగా భద్రంగా పెంచుకొని దేవుడి మాటలు మీకు దీవించి ఆశించుగాక. ఆమేన్.